ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా అజిత్ రామ్ చిట్టా 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 అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట బాలీవుడ్ బాలరాజు, చిత్రం రాజకుమారుడు, సంగీతం మణిశర్మ గారు, రచన వేటూరి సుందరరామూర్తి గారు, పాడినవారు శంకర్ మహదేవన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాలీవుడ్ బాలరాజుని, పాటల్లో త్యాగరాజుని, బంగడాల్లో బంతులాడుకోనా, అచ్చంగా తెలుగువాడిని, అందరిలో చిన్నవాడిని, గుండెల్లో గూడు కట్టుకోనా, చిరునవ్వుతో జీతే రహో ఏ జన్మకి, జీనాయ గానాయ ఏ నాటికి, బాలీవుడ్ బాలరాజుని, పాటల్లో త్యాగరాజుని, బంగడాల్లో బంతులాడుకోనా, అచ్చంగా తెలుగువాడిని, అందరిలో చిన్నవాడిని, గుండెల్లో గూడు కట్టుకోనా, సంగీతమవుతాను సయ్యాటతో, వసంతాలు తెస్తానులే నవ్వుతో, సూర్యుణ్ణి దాస్తాను నా చూపులో, జనాలంతా రావాలి నా బాటలో, నిప్పుల్నే గుప్పిస్తా నీతి లేనప్పుడు, మల్లెల్లో జల్లిస్తా మనసు ఉన్నప్పుడు, బాలీవుడ్ బాలరాజుని, పాటల్లో త్యాగరాజుని, బంగడాల్లో బంతులాడుకోనా, అచ్చంగా తెలుగువాడిని, అందరిలో చిన్నవాడిని, గుండెల్లో గూడు కట్టుకోనా, పరబాబా 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 పరబాబా. మనసుంది పండేటి మాగానిగా, వయస్సుందిలే నిత్య కళ్యాణిగా, పరువాల పాదాల పారాణిగా, వరించాను ఈ జన్మ నారాణిగా, ఆనింగి ఈ నెల హద్దులే రావులే, కాలాలు కర్మాలు అడ్డుకోలేవులే, బాలీవుడ్ బాలరాజుని, పాటల్లో త్యాగరాజుని, బంగడాల్లో బంతులాడుకోనా, అచ్చంగా తెలుగువాడిని, అందరిలో చిన్నవాడిని, గుండెల్లో గూడు కట్టుకోనా, చిరునవ్వుతో జీతే రహో ఏ జన్మకి, జీనాయ గానాయ ఏ నాటికి, అజిత్ రామ్ నమస్తే సార్. నమస్తే. నీ పర్ఫార్మెన్స్ నీలాగే ఉండిందిరా. థ్యాంక్ యూ సార్. అంటే ఏంటి? అంటే నాలాగా పచ్చగా మంచిగా ఉంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఓకే, నౌ వెన్ యూ అలాంటి ఆలాపన ట్రై చేసేటప్పుడు కొద్దిగా అలా చేయకుండా లిటిల్ ఎస్థెటిక్ గా ఉండాలి. అంటే లిటిల్ సాఫ్ట్ గా, లేక లిటిల్ నీ గొంతుకు ఎలా, నీ వాయిస్ కు సూట్ అయ్యేలా దాన్ని ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది. అదొక్కటి నాకు అలా అనిపించింది. యూ ట్రై టు ఏదో ఇమిటేట్ చేసేందుకు వెళ్ళి కొద్దిగా ఇలా అలా అయిపోయిందేమో అని నాకు అనిపించింది. కానీ ఓవరాల్ అజిత్ రామ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. నీలాగే సూపర్బ్ గా ఉండింది. Ajit Ram is superb, and song performance was also superb. Thank you, sir.
అజిత్ బాగా పాడేవరా, థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. నాకు కూడా చివరికి వచ్చేసరికి ఆ ఆలాపన లాగా ఉంది కదా, అది యథాతథంగా లేకపోయినా కూడా నాకు నచ్చిందిరా, చాలా నచ్చింది నాకు. నువ్వు ప్రయత్నం చేసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా చరణాలు 2 కూడా ముందు ఒక మాధురీ భరితమైన ఒకటి ఉంది కదా, సంగీతమవుతాను, అక్కడి నుండి నిప్పుల్ని గుప్పిస్తా నీతి లేనప్పుడు, అంత బాగా పాడావు. ఆ 2 చరణాలు చాలా బాగా పాడావు. ఆ చివరి ఆలాపన కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా మంచి ప్రయత్నాలు చేస్తావు నువ్వు, భవిష్యత్తులో నిరూపించుకుంటావు నేను, నువ్వు ఆ నమ్మకం నాకుంది సంపూర్ణంగా. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు నాన్న, చాలా ఎనర్జెటిక్ గా పాడావు. అగైన్ థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు ఎలా అయితే ఎప్పుడు పర్ఫామ్ చేసేటప్పుడు మేము నీకు కనెక్ట్ అవుతామో, ఇవాళ పర్ఫార్మెన్స్ మళ్ళీ అంటే మధ్యలో ఒక 2 ఎపిసోడ్లుగా కొంచెం ఆ కనెక్షన్ నీకు నాకు మధ్య, నీకు అంటే నాకు దురుద్దేశాలు ఏం లేవు రోయ్, అట్లాంటివి అది కాదు నేను చెప్పింది. నీ పాటకి మాకు ఉన్న కనెక్షన్ మధ్యలో కొంచెం ఏదో మిస్ అయిందేమో అని అనిపించింది. బట్ టుడే again you came back with the same kind of energy. థ్యాంక్ యూ మ్యామ్. అది నాకు చాలా నచ్చింది. మనోధర్మము ఒక్కొక్క ఆయన సంగీత విద్వాంసులు చాలా సాధన చేసి జస్ట్ లైక్ దట్ పాడిన ఏదైనా సరే, ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారు, విజయప్రకాష్ గారు వీళ్ళు పాడేటప్పుడు మనోధర్మం వాళ్ళు సినిమా పాటలో పాడినా సరే చాలా ఆథెంటిక్ గా ఉంటుంది. అది మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసి మళ్ళీ ప్రజెంట్ చేయటం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. అది నువ్వు ఆయనలాగా పాడడానికి ప్రయత్నం చేయకుండా సింప్లిఫై చేసుకుని నీకు తగ్గట్టుగా తెచ్చుకోవాలి. నాకేమనిపించిందంటే నీ ఫోకస్ అంతా ఆ మనోధర్మం మీద ఉంది, మిగతా పాట చాలా ఈజీగా పాడేసావు. సో దానిలో ప్రూవ్ చేసుకోవటానికి దానికి చాలా సాధన అవసరం నాన్న. ఓకే మ్యామ్. నువ్వు పాడేటప్పుడు ఇటువంటివి గమనించుకొని సాధ్యమైనంత వరకు అలాంటివి తగ్గించే ప్రయత్నం చేయి. ఓకే ఓకే మ్యామ్. కొంచెం సాధన చేసిన తర్వాత దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. సరేనమ్మా? థ్యాంక్ యూ మ్యామ్. అయ్యా మహాప్రభు, తమరెళ్ళి అక్కడ కూర్చుంటే మేము కార్యక్రమం నడుపుతాం. ఓకే సార్.